నమస్కారం, మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. 125 రోజుల పొట్టి కంది, ఏడాదికి 3 పంటలు. కంది పంట సాగులో పెద్ద ముందడుగు పడింది. ఇప్పటివరకు కంది అంటే కేవలం వర్షాకాలంలో విత్తుకునే ఖరీఫ్ పంట మాత్రమే. ఇక మీదట ఏడాదికి 3 సార్లు విత్తుకోదగిన కంది పొట్టి రకం అందుబాటులోకి వచ్చింది. 45 డిగ్రీల అధిక వేడిని కూడా తట్టుకుంటూ హెక్టారుకు 2 టన్నుల వరకు దిగుబడినిచ్చే కంది వంగడాన్ని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు రూపొందించారు. సీనియర్ బ్రీడర్ డాక్టర్ గంగశెట్టి ప్రకాష్ సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం ప్రపంచంలోనే తొలిసారి స్పీడ్ బ్రీడింగ్, స్పీడ్ చిప్పింగ్ పద్ధతుల్లో కంది వంగడాన్ని వెలువరించారు. అధిక వేడిని తట్టుకోగల 125 రోజుల్లో కోతకొచ్చే ఐసీపీవీ 2-5-4-4-4 వంగడంతో 3 సీజన్లలోనూ కందులు పండించవచ్చని ఇక్రిసాట్ చెబుతోంది. ఇక్రిసాట్ కంది బ్రీడింగ్ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ గంగశెట్టి ప్రకాష్ మాట్లాడుతూ, వచ్చే జనవరిలో ఐసీపీవీ 2-5-4-4 రకం కంది పంటను ఇక్రిసాట్ పొలంలో గత ఫిబ్రవరిలో విత్తాం. ఇప్పుడు కోతకు వచ్చింది. ఈ రకాన్ని ఏ సీజన్లోనైనా సాగు చేయవచ్చు. ఖరీఫ్లో వరి సాగు చేసిన భూముల్లో రబీలో ఈ కంది రకాన్ని సాగు చేయొచ్చు. ఖరీఫ్, రబీల్లో వరుసగా వరి సాగు చేసే భూముల్లో వేసవిలో వేయొచ్చు. మొక్కజొన్న మరియు కూరగాయలు సాగు చేసే భూముల్లో రబీ పంటగా సాగు చేసుకోవచ్చు. కొందరు రైతులకు 2026 జనవరిలో విత్తనాలు ఇస్తాం. వాణిజ్యపరంగా విత్తనాలు అందుబాటులోకి రావటానికి మరో 1.5 ఏళ్లు సమయం పడుతుంది. ఇది జన్యు సవరణ వంగడం కాదు అని చెప్పారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.